మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। లేఖాపఠనం అనేది నరసింహాచార్య బాబా గారు అనసూయ గారు ఉన్నప్పటి నుండి ఆనువంశికంగా వస్తున్నటువంటి ఆచారం ఇది. ఇక్కడ హైదరాబాద్లో 365 రోజులు ప్రతి గృహంలో నామ సంకీర్తన చేశాం. అప్పుడు ప్రతి గృహంలో లాస్ట్లో ఒక లేఖ, ఒక ఫోటో ఇచ్చి మీరు ఒక అరటిపండు, కొబ్బరికాయ పెట్టాలి కానీ ఏమక్కర్లేదని చెప్పారు. అప్పటి నుండి ఈ లేఖాపఠనం జరుగుతుంది. కృష్ణుడు కన్నీరు కార్చేటట్టు చేయాలంటే ముందుగా మీరు కన్నీరు కార్చాలి. ఆయన కొరకు మనం దాన్ని ప్రచారించాలి. ఎందుకంటే మనకి 84 లక్షల జన్మలలో మానవ జన్మ చాలా ముఖ్యమైనది. ఒక
ఒక మానవ జన్మకి అధికారం ఉంది, ఏం చేయాలన్నా కూడా స్వతంత్రం ఉంది మానవ జన్మకి. ఇక ఏ ప్రాణికి కూడా లేదు. అన్ని జీవరాశులు వాటి శరీర ప్రకృతి గురించి పుడతాయి, చనిపోతాయి, కానీ వాటికి అధికారం లేదు. ఒక మానవ జన్మకి అధికారం ఉంది. కృష్ణుని పిచ్చివాడిగా చేయాలని తలంచితే కృష్ణనామంతో మీరు పిచ్చివాడు కండి. ఆ నామంలో మాధుర్యాన్ని గ్రహించి ఆ నామమాధుర్యం చేత మనం మనం కావాలంటే దాంట్లో నామంలో ఉన్న మాధుర్యం తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. లేకపోతే ఏముంది 24 గంటలు అంటారు, సప్తాహం అంటారు, సప్తాహం అంటారు, దేహాన్ని ఊరికి అనుకుంటారు, ఏముంది అనిపిస్తుంది బయట వాళ్ళకి. కానీ ఆ నామంలో మాధుర్యం తెలిసిన వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. అంటే నామంలో రుచి రావాలి. కృష్ణ ప్రేమతో అమరుడు కాదలిచిన వారు ముందుగా ఆయన ప్రేమించాలి. పిచ్చి కుక్క కానీ పిచ్చి నక్క కానీ ఎవరినైనా కలిస్తే అలా గర్వపడే వ్యక్తి నేల మీద కానీ నీటిలో కానీ అన్ని చోట్లను ఆ కలిసిన కుక్కయే కనిపిస్తుంది, మరేమి కనిపించదు. అదేవిధంగా కృష్ణ భక్తులు ఈ భూమి మీద గల సకల వస్తువులలోనూ ఆ కృష్ణమూర్తిని దర్శిస్తుంటారు. కృష్ణ భక్తులకు సర్వము కృష్ణమయంగానే కనిపిస్తుంది. ఈ కారణంగానే చైతన్య చరితామృతంలో స్థావర జంగమం మీద కారణాక కారణలుచుండే ఆయన మూర్తి ఒకటే. ఎచ్చోట నిచ్చోట ఎచ్చోట దృష్టి పడుతుందో అచ్చోట హృదయ స్వరూపము వ్యక్తమయ్యే అంటే మనకు ఆయన మీద ప్రేమ ఏర్పడి నిరంతరం నామం మనం చేస్తుంటే మనకు ఎవరు చూసినా ఆయన రూపమే కనిపిస్తుంది. ఎక్కడ మన దృష్టి పడ్డా ఆయన రూపమే కనిపిస్తుంది. అలా జరుగుతుంది. ఈ రోజున పైన చెప్పిన జీవనకు ఈ స్థితి జీవనం తప్పక కలుగుతుంది. ఇందుకు సందేహమే లేదు. అనుమతిస్తే పుస్తకం ఈరోజు స్వయంగా ఇచ్చే రోజు నేను కూడా పుస్తకాన్ని కట్టి ఒక మారు లోపలి వైపుకు అంటే గృహిణులుండే గృహాంతరానికి వెళ్ళి భిక్షకులు ఒక చోటనే కూర్చొని ఉంటే గడిచేది ఎలా ఇల్లు తిరిగే కుక్క ఒకే గుమ్మం వద్ద పొట్ట నింపుకోగలదా అనే దోషాన్ని గమనించండి. ఆయన మీ బిడ్డలు మధురమైన రాధే గోవింద నామాన్ని స్మరించడంలో ఆశ్చర్యమే ఉంది. గర్భవాస గుణాన్ని బట్టి బిడ్డలు మంచివారు కానీ చెడ్డవారుగా కానీ అవుతుంటారు. మీ అమ్మ ఏ విధంగా మా అమ్మ ఏ విధంగా కృష్ణ ప్రేమికురాలో మీరు ఆ విధంగా అంటే ఇప్పుడు తీసిన వారు ఎవరు నాకు తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఇదే ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఆనువంశికంగా వచ్చింది. కాబట్టి మీరు అలా తయారయ్యారు అని ప్రభు ఈ దగ్గర మనకు తెలియబెట్టారు. కుమారుడు కూడా అదే విధంగా తయారయ్యారు. దీనికి సందేహం ఏమీ లేదు. చైతన్య చరితామృతంలో అంత్యలీల 3వ అధ్యాయంలో నా తండ్రి రాధా మీ ఇరువురు ప్రేమ తరంగాలలో ఈనాడుతుంటే మీరు నన్ను చూడలేయండి. బాబా కామము ప్రేమ అనేవి రెండు కూడా ఒకే వస్తువు. అంటే మెటలే రెండు కూడా, ఇనుము బంగారం రెండు మెటలే. కానీ బంగారానికి ఇనుము తేడా ఏంటి అంటే లోహం ఇది, దీనికి వాల్యూ తక్కువ ఉంటుంది, రంగు తక్కువ ఉంటుంది. బంగారానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, రంగు బాగుంటుంది. కారణం ఏంటంటే దానిలో ఉండేటువంటి తేడా ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాలను కోరికతో చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇనుము లాంటి కామన్, అవి శాశ్వతంగా ఉండేది కాదు, ఉప్పుపడిపోతుంది, కొన్నాళ్ళకు నశించిపోతుంది. కానీ బంగారం అలాంటిది కాదు. బంగారం అంటే ఆ భగవంతుడి మీద ఉండే ప్రేమ బంగారం. ఆయన మీద ప్రేమ తెలుసుకోవాలి మనం. నానాటికి అంటే కనీసం మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు వచ్చిందనుకోండి, మన పిల్లల పెళ్లి 50 సంవత్సరాలు వచ్చింది అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆ భగవంతుని ఎందుకు ప్రేమ తెలుసుకొని అటువైపు మాట్లాడాలి. మన పిల్లల మీద మమకారాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. మనకు ముఖ్యంగా అవసాన దశలో అక్కడికి వచ్చేవారు పిల్లలు కాదు. ఇది గ్యారంటీగా చెప్తున్నాను నేను. మీరు ఎవరైనా నమ్మండి నమ్మకపోండి, కానీ ఎందుకంటే ఇవాళ రేపు ప్రపంచం ఎట్లా ఉందంటే పరుగు తీస్తుంది డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్లాస్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ క్లాస్ అవుతున్నారు, సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు, అమెరికాకి వెళ్తున్నారు, లండన్కి వెళ్తున్నారు, అన్ని ఇతర దేశాలు గ్లోబలైజేషన్ నుంచి ప్రపంచం అంతా తిరుగుతున్నారు. డబ్బు డబ్బు కొరకు వెళ్తున్నారు. మనకు 2 పేరు ఉంటే 2 అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఎవరు చేయాలి? మళ్ళీ ఆయనే కట్టి మరి. కాబట్టి మొదటి మనం మమకారం పెంచుకునేది పిల్లల మీద కాదు, ఆయన మీద పెంచుకోవాలి. 50-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన పిల్లల మీద మనకు అవకాశం. ఎందుకంటే ఇప్పుడు నా అనుభవం చెప్తున్నాను. మనం చిన్నప్పుడు పెంచాం, మా మనవరాలు ఉంది, అమ్మ నాకు కాళ్ళు వస్తుంది, కొంచెం నా
తాతయ్య నువ్వేమనుకోకు, నేను తొందరగా వెళ్ళాలి, ఇప్పుడు క్లాస్ ఉన్నది, స్పెషల్ క్లాస్ ఉన్నది, నేను వెళ్ళాలి, వీళ్ళు ఏమనుకోవద్దు అని చెప్పి. ఎందుకంటే నేను పెంచడం కరెక్టే, స్కూల్కి తీసుకొచ్చినా అన్నీ చేశాను. ఇప్పుడు ఆమె నాకు చేయాలని చేయలేదు. మీరు ఎవరు చేయాలంటే ఆ నొప్పి రాకుండా ఆయన చేయాలి. అందువరకు మనం ఆయన మీద వెళ్ళిపోవాలి, ఆయన మీద ప్రేమ పెంచుకోవాలి. ఇదంతా అశాశ్వతమైంది అని మనందరికీ తెలుసు. రేపు వెళ్ళిపోతామని ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడి అవకాశాన్ని ఎంచుకుని నా మనవళ్ళకి పెళ్లి కావాలి, నా మనవరాలకు పెళ్లి కావాలి, ఇంకా వాళ్ళకే చేయాలి, వాళ్ళ అవసరం మనకు అవసరం కాదు, ఆయన అవసరం అవుతుంది. కాబట్టి ఆయన మీద ప్రేమ పెంచుకోండి అని ఈ లెక్కలో ప్రభు సందేశం ఇచ్చాడు. ఆయన మీదనే మీరు ప్రేమ పెంచుకోవాలి. ఆయనను తలుచుకుంటేనే మీకు అవసరం దశలో ఆయన కాబట్టి మనకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో ఈ కుసుమార్నాథ అవతారంలో ఏంటంటే ముఖ్యంగా నామమే ముఖ్యం అని చెప్పాడు. అన్ని అవతారాల్లో చెప్పిన దానికంటే విశేషమైనది ఏంటంటే నామంతో తరించవచ్చు. నామం మినహా ఈ శరీరము ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం ఎంత బిజీలు ఉన్నామంటే ఇప్పుడు అసలు ఈ అరగంట గంట సేపు ఇక్కడ కూర్చున్నానికి కూడా కొందరికి అవకాశం లేదు. అయ్యో నాకు బయట పనులు తొందరగా వెళ్ళిపోవాలి, వచ్చేస్తాను, వెళ్ళిపోతాం, మాకు మొదటి అవకాశం ఏమంటున్నాను. ఎందుకంటే అంత పరుగులు పడుతుంది జీవితం అంతా, తొందరపాటులో ఉన్నారు, బిజీ ఎవరు చూసినా బిజీ ఉన్నారు. కాబట్టి మనం ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నామమే, నామం తప్ప ఈ కలియుగంలో మీరు ఏమీ చేయలేరు. కూర్చున్నా నిల్చున్నా, ఒకవేళ హౌస్ వైఫ్ అయితే చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మనం అన్నం వండుకుంటూ, కూర వండుకుంటూ, కూరగాయలు కోసుకుంటూ ఏ పని చేస్తున్నా నామం చేయొచ్చు. దీంట్లో దోషం లేదు అని ప్రభు మనకు లేఖల్లో కాకుండా ఎన్నో విషయాలు చెప్పాడు. ఏంటంటే ఇంకా వేరే అయితే ఒక మంత్రం అనేది ఒక గురువు దగ్గర ఉపదేశం పొందింది, అది ఒక కలంలో కూర్చోవాలి, అది ఒక దానికి నియమం నిష్ట ఉంటుంది. స్నానం చేసి చేయాలి, ఒక దగ్గర కూర్చోవాలి, పూజా గృహం కావాలి, దానికి జపమాల పట్టుకోవాలి, ఇంత నామం చేయాలి, దానికి ఏది అవసరం లేదు. నిలుస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, నువ్వు ఏం పని చేస్తున్నా కూడా నామం చేయొచ్చు, దోషం లేదు. ఆఖరు బాత్రూమ్లో 1-2 వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు అన్నాడు ప్రభు ఒక లేఖలు. ఎందుకంటే దానికి ఎందుకు దోషిందంటే దానికి ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. ఒక రత్నం లాంటిది దొరుకుతుంది బాత్రూంలో, అది వదిలిపెట్టావా, ఒక 1 కోటి రూపాయలు అవుతుంది, అది దానికి అడిగి తీసుకుంటాం. దానికి రత్నానికి విలువ కట్టగలిగాం, కానీ నామానికి అంతకంటే విలువ లేదు. నామం దాని విలువ కట్టలేవు, వెలకట్టలేదు నామం. కాబట్టి నువ్వు నామం చేసినా పర్వాలేదు, ఎక్కడ చేసినా పర్వాలేదు, ఏ పనిలో ఉన్నా చేయొచ్చు, నడుచుకుంటే చేయొచ్చు, పూజ చేయొచ్చు, ఏ పని చేస్తున్నా నామం చేయొచ్చు అని బాబా చెప్పినట్టు. మళ్ళీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు బాబా. ఒకవేళ నీకు నీ హృదయానికి ఏ నామం నచ్చితే ఆ నామం చేయన్నాడు. కృష్ణనామం చేయి, రామనామం చేయి, కుసుమారనామం చేయి, నీకు హృదయాన్ని గ్రహించేది ఏదైనా పర్వాలేదు, నీకు ఇష్టమైంది అనే అవకాశం ఇచ్చాడు ప్రభు మనకు. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు నామం ఒక మందు లాంటిది, ఔషధం నామం. దానికి అనుపానం కావాలి, ఆయుర్వేద మందుకు పత్యం కావాలి. ఇంగ్లీష్ మందుకు అవసరం కానీ ఆయుర్వేద మందుకు అనుపానం పత్యం కావాలి. అనుపానం పత్యం ఏంటంటే ధర్మార్జనతోటి న్యాయార్జన సంపాదించడంతో జీవించడం, నామం చేయడం మన ఔషధం. దానికి అనుపానం ఏంటంటే న్యాయార్జనం, ధర్మ మార్గాల్లో నడవడం. ఈ 3 విషయాలు తప్ప ఏం లేదు. ఈ 3 విషయాలు కనుక మనం చేసినట్టయితే ఆ నామం మనం బ్యాంకులో డబ్బేసుకున్నారని ఒకవేళ బ్యాంకు దివాలా తీసుకోవచ్చు, కానీ ఇది పోయేది కాదు. దానికైనా ఒకవేళ దివాలా తీసుకోవచ్చు, ప్రభుత్వం మారినప్పుడు మారవచ్చు, కానీ ఇది మాత్రం పోయేది కాదు. అది అకౌంట్లో మనం ఎంత నామం చేసినాక అకౌంట్లో ఈ జన్మలో మనం చేసినటువంటి నామం మరో జన్మలో కూడా అది ఇవ్వాలండి. దాని కొరకే మన ప్రభావం ఏర్పడుతుంది, మన జన్మ ఇంకా వచ్చి మంచి జన్మ కలుగుతుంది, ఇంకా మంచి అవకాశం వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నామం చేయడమే ముఖ్యం. ఇది ఆనువంశికంగా మీకు సంక్రమించినటువంటి మీరు నామం చేయండి, తరించారు అని చెప్పి ఈ లేఖలో మనకు చెప్పినటువంటి విశేషం. ఇంకా చాలా టైం అయిపోయింది, ఇంకా చాలా మాట్లాడండి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఆ ప్రభు నామం చేయండి, మీకు తోచినటువంటి ధర్మ మార్గాల్లో నడవండి, అన్యాయాలతో మానసికంగా హృదయం పరిశుద్ధంగా ఉండాలి, అంతరంగమును శుభ్రం చేసుకోవాలి. ఆ ఆవేదనతోటి నాయన నాకు ఈ జన్మ ఇచ్చినవు, ఎట్లు ధరించాలో అని నీ బాధ్యత నువ్వే చూసుకోవాలని చెప్పని మన అంతరంగంతో ఆవేదనతో చేయాలి. ఏదో
కాకుండా ఆవేదనతోటి నన్ను పనిచేస్తూ నాకు ఇప్పుడు ఒక ₹1,00,000 మెడికల్ ఇన్సూరెన్స్ కట్టినాను. ₹1,00,000 ఇస్తాడు కావచ్చు వాడు, ఆయన నొప్పి అయితే తీసుకోలేదు కదా, అబ్బాయి కదా ఆపరేషన్ ఇస్తే నొప్పి అవుతుంది. ₹1,00,000 వాడు ఇస్తాడు కావచ్చు, మనం ఖర్చే లేదనుకుంటాము, కానీ నొప్పి కాదు. కానీ ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కంటే అసలు ఆ డబ్బే రాకుండా చేస్తాడు ఆయన. అది మాత్రం ముఖ్యమైనది. కాబట్టి మనం ఆయన నమ్ముకున్నట్లయితే మనకి ఎటువంటి బాధలు కలగదు అని మనకు లేఖల ద్వారా ప్రభు చెప్పుడు. మనకు సమయమైనప్పుడు లేఖ చదువుకోవచ్చు, సత్సంగాలకు వెళ్ళొచ్చు, నామం వెళ్ళొచ్చు. ఎల్లప్పటిలో ప్రతి ఏకాదశి భజన ఉంటుంది. నేను ప్రతి ఏకాదశి 5 సేపు లేఖా పఠనం చేస్తుంటాను. ఆయన అవకాశం ఇచ్చింది. అందరూ ఆ ఉన్న 10 మంది కూడా ఆ లేఖను తింటారు. చూసినంత వరకు నా యొక్క అనుభవం, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పట్టుకొని నేను చెప్తాను. కాబట్టి ఆ లేఖ, ఈ లేఖలో వచ్చినటువంటి విషయం కూడా నామం గురించి వచ్చింది. నామం చేయాలి మీరు ఆనువశంగా ఇవాళ మీరు సంపాదించి కాదు, మీ పూర్వం నుంచి మీకు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి మీరు ఆచరించండి అనే భావాన్ని ఇచ్చాడు. జయ గురు శ్రీ కుసుమహరనాథ ప్రభుకి, మాధవాన శ్రీ కుసుమదేవికి. అయితే మొన్ననే డిసెంబర్ 20వ తారీఖు నాడు ఈ పుస్తకాన్ని ప్రచురణ చేయడం జరిగింది. ప్రచురణ ఎందుకు చేయడం జరిగింది అని అంటే, సత్యనారాయణ వ్రతం ఏ విధంగా అయితే చేసుకుంటామో మనం అందరం కూడా, అలాగే కుసుమానాథ భక్తులు కూడా సత్యనారాయణ వ్రతం లేక కుసుమానాథ వ్రతకల్పం చేయాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించి పుస్తక రూపంలో తీసుకొచ్చి అంటే ఇది ఆచరణలో పెడితేనే ఏదైనా పూర్వాలని చెప్పి నరసింహదేవరావు గారు అంటే సాధన ఉంటేనే బోధన చేయాలని చెప్పారు. కనుక మనం ఆచరించి ఇతరులకు చెప్తే ఎవరైనా వింటారు, కానీ మనం ఆచరించకుండా ఉద్యోగం చెప్తుంటే ఎవరు వినరు. కనుక భగవంతుని దయ వల్ల కళ్యాణము తర్వాత వ్రతము 2 కూడా ఆచరించి మేము భగవంతుని యొక్క కృపను పొందాము అనుకుంటున్నాము. అయితే దీని ద్వారా ఏంటంటే కళ్యాణం కానీ వ్రతం కానీ మన ఇళ్ళల్లో ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. చిన్న పీట వేసేసి ఫోటో పెట్టేసి ఇంత పూలు సేమ్ ఎట్లా చేసాం రకరకాలు చేస్తే అంత పెద్ద ఉన్నది. మన ఎంత కావాల్సి అంత చేసుకోవచ్చు. దాని శక్తి మొత్తం 300 ఇవ్వాలి, 300 ఇవ్వచ్చు. 4 బంధువులు ఇవ్వాలి, 4 బంధువులు ఇవ్వచ్చు. అక్కడ కావాలి అక్కడ చేసుకోవచ్చు. ఇంట్లో కావాల్సి ఇంట్లో చేసుకోవచ్చు. చెయ్యాలని ఒక తపన ఉండాలి. మనం కొత్తదనం వ్రతం అంటే ఇన్నాళ్ళు లేదు. చెప్పినట్టు 30 ఏళ్ళకి నరసింహదేవరావు నేర్పించింది అని చెప్పేసి మళ్ళీ ఆ అదృశ్యం ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. దాన్ని మళ్ళా ప్రచారం చేసే అదృశ్యం ఇచ్చాడు కనుక దాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి కళ్యాణము ప్లస్ వ్రతం 2 ప్రచారం చేయాలి, ప్రతి ఇంట్లో కూడా జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైనా వ్రతం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను వెంకటరమణ గారు వచ్చేసి మీ ఇంట్లో వ్రతం చేపిస్తాము. మీరు లేదు మీ ఇంట్లో సౌకర్యం లేదంటే మందిరంలో కూడా వాళ్ళతో మాట్లాడి మందిరంలో కూడా అవకాశం ఉంటుంది. మీరు చేసుకోవాలని ఒక ఆలోచన తీసుకొచ్చుకోండి. మీరు ఒక అప్లికేషన్ పెట్టండి బాబా దగ్గర. మేము కూడా చేసుకున్నారని చెప్పి అప్లికేషన్ పెడితే ఆయన ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తాడో తెలియదు, కానీ ఎప్పుడో ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు అనుకోకుండా జరిగిపోతుంటుంది. కనుక అందరూ చెప్పేది ఏంటంటే చక్కగా కార్యక్రమాలు చేసుకోండి. నామం బాబా చెప్పినట్టు, సోమనామ చెప్పినట్టు నామం నిరతము నామం మరించుచుండిన ప్రేమ పుట్టునని ప్రేమ పూర్వంగా ప్రభు కట్టుబడి నలరించుడు అని చెప్పింది. నామం నుంచి ఏం లేదు కలిగంలో. కనుక నామం చేసుకుంటూ నేను నామం కట్టేదైనా నామం చెప్తేదైనా అనుకుంటే మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. నామం జపిస్తూనే ఉండాలి. ఈ కలిగంలో ఎవరే మార్గం కనుక అందరము నామం చేసుకుంటూ తర్వాత చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ చక్కగా భజనలు చేసుకుంటూ ప్రభు సేవలో తరించడానికి ప్రయత్నం చేద్దాం. జై కుసుమ. Yeah.
అఖిలాండేశ్వరి కుసుమాంగా అభయము సంగమే జగన్నాంగా రాధే రాధే నమో నమో కుసుమ కుమారి నమో నమో భజ కుసుమావతి శ్రీ భజనా జయ జయ కుసుమ కుమారి జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ జయ जय बोलो श्री कुसुमनाथ महाप्रभु की जय। माता श्री कुसुमदेवी की जय। राधा कृष्ण भगवान की जय। चैतन्य नित्यानंद को जय। वृंदावन हर गोपाल की जय। सोनामुखी धाम की जय। आदि के आनंद के